Alcara Water Solution for hot water problems. Contact 9399906356. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ జ్యోతి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. మేడం, అయితే మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, రామాయణం లాంటి మహాకావ్యాన్ని చదివితే చాలా బాగుంటుంది అని. అసలు నిజంగా రామాయణం చదవటం వల్ల ఏంటి మేడం లాభం? ఎందుకు చదవాలి అసలు రామాయణాన్ని మనం? నిజమే, రామాయణం కథ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలుసు. అవును. అంటే అనగనగా ఒక మహారాజు, అంతే. ఆయనకి 3 భార్యలు, వాళ్ళకి మళ్ళీ 4 కొడుకులు. అవును. సరే, సీతమ్మ వారు అపహరణ, రావణాసురుడు, దాని మీద మనకి సినిమాలు కూడా వచ్చేసాయి. అవును. కాబట్టి తెలిసిన కథే కదా, ఇంకా అంతకు మించి ఏముంటుంది అని అనుకుంటే నిజంగా పొరపాటే. ఎందుకు అంటే మనకి మహర్షులు అందించిన ప్రతి పురాణంలో లేకపోతే కావ్యాలలో, అయితే అష్టాదశ పురాణాలు లేకపోతే వేదాలు, ఈ పదాలు ఏంటంటే కొంచెం మనకి భయంగా అనిపిస్తుంటాయి. అయ్యో బాబాయ్, పురాణాలా, అవును, ఎక్కడి నుంచి చదువుకోవాలి, మనకు అర్థం కావులే అని మనం పక్కన పెట్టేస్తుంటాం. అంతే కదా. అంతే మేడం. దానికి విశేషమైన జ్ఞానం కావాలి అని అనుకుంటూ ఉంటాం. అవును. కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళాం. అయితే మనలాంటి వాళ్ళ కోసం పాపం అప్పుడు వాళ్ళకి తెలుసు కదా కలియుగంలో ఎలాంటి వాళ్ళు ఉంటారు. అందుకనే వాళ్ళు ఇంకా తేలికగా మనం చాలా హాయిగా చదువుకునేటట్టుగా ఇలాంటి రామాయణము కథల రూపంలో, మహాభారతము. అందుకే అంటారు మహాభారతంలో లేనిది ప్రపంచంలో లేదు, మహాభారతంలో ఏదైతే ఉందో ప్రపంచంలో ఉంది. అయితే ఈ రామాయణం విషయానికి వస్తే దీనికి ఉన్న అంటే ప్రాముఖ్యత ఏంటి, అందరం ఎందుకు తెలుసుకోవాలి అంటే కేవలం కథగా కాదు, అక్కడ రాముడు అంటే శ్రీ మహావిష్ణువు, ఆయన మనిషిగా వచ్చాడు. మనం అందరం మనుషులం. మనం మనుషులం అంటేనే ఇంకా చాలా మురిసిపోవలసిన విషయం అన్నమాట. ఎందుకు అంటే ఎన్నో కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా. అవును. అయితే ఏవో జన్మల గురించి చెప్తూ ఉంటారు, అంటే కర్మ ఫలితము అన్నది మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు విన్నప్పుడు ఏమిటంటే మనకి నమ్మకం అన్నది అంతగా ఉండదు. నిజమేనా, ఎన్ని జన్మల్లో, అంటే నేను ఎప్పుడో పిల్లినా, నేను ఎప్పుడో కుక్కనా అంటే మనకే నవ్వొస్తూ ఉంటుంది. మనకి నమ్మబుద్ధి కాదు, కానీ కర్మ సిద్ధాంతం ఉంటుంది. అయితే ఎంతో కష్టపడ్డాం మనం ఎప్పుడో, కాబట్టి మనం అందరం ఇప్పుడు మనుషులుగా వచ్చాం. మనుషులుగా వచ్చిన తర్వాత మన కర్తవ్యం ఏమిటి అంటే ఇక్కడ ఉంటేనే మనం బాగా తరించిపోగలుగుతాం. అంటే ఇప్పుడు నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఉన్నప్పుడే కదా నేను భోగభాగ్యాలు, అక్కడికి వెళ్ళాలనో ఇవి కొనుక్కోవాలనో ఇవన్నీ. అంటే ఉదాహరణకి, అంటే డబ్బులు ఉంటేనే, ఆ అవకాశం ఉంటే ఖచ్చితంగా నేను సద్వినియోగం చేసుకుంటాను, భోగం అనుభవిస్తాను. అలాగా మనిషిగా ఉంటేనే కొన్ని మనం సాధించగలుగుతాం. అది ఇతరత్ర పాపం వేరే జీవులకు అది లేదు. అరుస్తూ ఉంటాయి, కూతలు పెడుతూ ఉంటాయి, మనలా మాట్లాడలేవు, మనలా ఆలయానికి వెళ్ళలేవు, మనలా విద్య అన్నది ఉండదు, బుద్ధి ఉండదు. బుద్ధి ఉంటుంది పాపం, కానీ ప్రచోదనం కాదు. ప్రతి జీవికి బుద్ధి ఉంటుంది కదా. ఇవన్నీ చెయ్యాలి అంటే మనిషి ఏదైనా సాధించగలడు. అసలు మనిషి జన్మ వచ్చిందంటేనే చాలా మురిసిపోవాలి మనం. కానీ వచ్చిన తర్వాత చిన్న అంటే ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే, నర్సరీ చదువుకున్న అబ్బాయికి కూడా కష్టాలే. అవును. వాడిని కదిపితే వాడు కూడా నాకు బోల్డ్ కష్టాలు, అమ్మ ఇంత పెద్ద హోంవర్క్, అమ్మేమో ఆడుకోవద్దంటుంది, నానేమో టీవీ చూడొద్దంటారు, ఇన్ని కష్టాలు. అంటే ఏంటంటే అందరికీ విరక్తి వచ్చేస్తూ ఉంటుంది. అది ఈ పదం డిప్రెషన్ అనే పదం కూడా వింటూ ఉంటాం కదా. అవన్నీ ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. నా దగ్గర ఏముంది, నాకేంటి అని అందరము ఏదో ఒక బాధల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనిషిగా పుట్టాము, మనం దీన్ని ఎలా, ఈ జన్మని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, మళ్ళా జన్మ ఉంటుందా లేదా మనకి తెలియదు. మనం చెప్పినంత మాత్రాన వచ్చేయలేం, నాకొద్దు అంటే మాత్రం ఆగిపోకుండా ఉండదు. ఈ క్రమంలో శ్రీ మహావిష్ణువు మనిషిగా వచ్చి, మనిషి అన్నవాడు ఎక్కడ ఉంటాడో తెలుసా, ఎంత మంచి స్థాయిలో ఉంటాడో తెలుసా, మిమ్మల్ని అందరినీ మనుషులుగా పుట్టించినందుకు మీరు ఇలా తరించిపోండిరా అని మనకి చెప్తున్నారనమాట. అందుకే రాముడిగా వచ్చిన తర్వాత కేవలం రావణ సంహారం కోసం కాదు. అయితే ఆ యుగంలో రావణాసురుడికి మనిషి అంటే చాలా ఒక తుచ్చ ప్రాణం కింద సమానం. అంటే ఆ యుగంలో, అప్పట్లో త్రేతాయుగంలో దేవతలకి ఎప్పుడూ శక్తులు ఉంటాయి, రాక్షసులకి ఎప్పుడు శక్తులు ఉంటాయి. లేకపోతే వాళ్ళు సంపాదించుకుంటారు తపస్సు చేసుకుని. పాపం దేవతలు కరుణించి ఇచ్చేయవలసిందే, ఎందుకంటే వాళ్ళు ధర్మం పాటించేవారు కదా. రాక్షసుడు తపస్సు చేశాడు ఇవ్వను అనడానికి లేదు. అయితే ఏ శక్తులు లేకుండా ఉన్నవాళ్ళు ఎవరు అంటే పాపం మనుషులే. ఆ మనుషుల మీదే అందరూ పడుతూ ఉండేవారు. ఋషులకి కోపం వచ్చినా చెప్పిస్తూ ఉండేవారు, రాక్షసులకు కోపం వస్తుంటే తినేశారని కూడా మనం వింటూ ఉంటాం.
అయితే అటువంటి సమయంలో తను వరాలు కోరుకుంటున్నప్పుడు మనిషి మాత్రం అడగలేదు ఆయన. ఎందుకంటే మనిషి నన్ను ఏం చేస్తాడు, మనిషి ఒక తుచ్చ ప్రాణము అని అన్నాడు. భగవంతుని యొక్క సృష్టిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అన్నది ఉండదు. ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ మనిషి అంటే ఇంకా చాలా ఉత్తమమైన జన్మ. అందుకే ఆ జన్మలో అంటే ఆ యుగంలో మనిషి అన్నవాడి స్థానాన్ని పెంచాలి. ఎందుకంటే మనం అందరం మనుషులం. బుద్ధితో ప్రవర్తించగలిగిన శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉంది. మరి అటువంటి మనిషి స్థానం పైన పెడితేనే కదా మనం అందరం గర్వంగా ఉంటాం. అందుకే శ్రీ మహావిష్ణువు ఎవరు అడగకపోయినా అక్కడ పైలోకంలో ఒక సభ అవుతుంటే ఈ రావణాసురుడు ఏమిటి ఇన్ని వరాలు కోరుకున్నాడు. విపరీతంగా అంటే గాలి ఉండాలి అంటే ఉండాలట, అసలు సముద్రంలో అలలు ఉండాలి అంటే ఉండాలి, ఆయనకి నచ్చకపోతే వెనక్కి వెళ్ళిపోవాలి, అలా శాసిస్తూ ఉండేవాడు. ఎందుకు అంటే అటువంటి వరాలు పొందాడు. మరి ఇలా విర్రవెగ్గిపోతే ఎవరు చంపుతారు? దేవతలు చంపకూడదు, యక్షులు, కిన్నెరలు, కింపురుషులు అంటూ రకరకాలుగా ఆయన అన్ని అడిగేశాడు. మనిషిని మాత్రం విడిచిపెట్టేశాడు. అంటే ఇక్కడ ముందుగానే మనకి ఏమర్థం అవుతోంది అంటే ఎవరిని తక్కువ అంచనా వేసి నీ ఉన్నత పదవి ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేసుకోకు. అక్కడి నుంచే మొదలవుతుంది పాఠం కదా. మనం ఈరోజు ఉన్నత స్థానంలో ఉంటాం, మన దగ్గర బోళ్ళంత డబ్బు ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, బలం ఉంటుంది, బలగం ఉంటుంది, మనం విర్రవీగిపోతాం. వాడా ఏం కాదులే అని చెయ్యవద్దు. ప్రతి ఒక్క ప్రాణి భగవంతుని యొక్క సృష్టి కాబట్టి ప్రతి ఒక్క దానికి శక్తి ఉంటుంది. నీకు శక్తి ఉంది కదా అని అవతల ప్రాణిని నీచంగా చూడటం, అలా ఎప్పుడైతే చూస్తావో అప్పుడే నీ పతనము అన్నది నువ్వు రాసుకున్నావు. ఇది రామాయణం కథ మొదలవ్వక ముందే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఇవి గ్రహించాలి. రావణాసుడికి ఏం తక్కువ, అసలు లంకంట కాంచన లంకట, అన్ని భవనాలు బంగారంతో తయారైనవి. ఆయన ఎన్నో వరాలు పొందాడు, కైలాసానికే వెళ్ళిపోయాడు, ఈశ్వరుణ్ణి మెప్పించి ఆత్మలింగాలు తెచ్చుకున్నాడు. శుభ్రంగా ఉండవచ్చు కదా, కానీ అక్కర్లేని అహంకారము, ఈ అహంకారం అన్నది ఒక్కసారి ప్రవేశిస్తే మనల్ని అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది. మనం అది రాకుండా జాగ్రత్త పడాలి. భద్రం అనే ఒక మాట వింటూ ఉంటాం కదా, దానికి ఎంత బాగా చెప్తారంటే మన పెద్దవాళ్ళు, ఎంత పైకి వెళుతూ ఉంటే అంత భద్రంగా ఉండాలట. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇలా పడ్డాను అనుకోండి, పెద్దగా దెబ్బలు తగలవు, లేచి మళ్ళీ కూర్చుంటాను. 3వ అంతస్తు నుంచి పడితే ఏమవుతుంది పరిస్థితి, కాళ్ళు చేతిలో విరిగిపోతాయి, లేకపోతే పోతాం. అదే 6వ అంతస్తులోంచి పడితే అయిపోయింది, ఇంకా ఇంకేమీ ఉండదు, లేకపోతే అలా జీవోత్సవమే ఉంటాం. కాబట్టి దీనికి మనం ఎలా పోలిక అంటే, ఎంత ఎత్తుకి ఎదుగుతూ ఉంటే ఎన్ని శక్తులు మనకి భగవంతుడు ఇస్తే అంత జాగ్రత్త జాగ్రత్త అని మనం మన మనసుకు చెప్పాలి. లేదు అంటే మన దగ్గర ఉన్న విద్యతో అవిద్య వస్తూ ఉంటుంది. అవతల వాళ్ళందరూ చాలా చిన్న చిన్నగా కనిపిస్తుంటారు మనకి, వీడా నేను చాలా గొప్ప. ఎప్పుడైతే ఈ భావన వస్తుందో మనిషిలో పతనం అయిపోతాడు. అది ఒక మనిషి అన్నవాడు చాలా తుచ్చమైన ప్రాణి అని రావణాసురుడు అన్నాడు. కాబట్టి రామాయణం వచ్చింది, రాముడు వచ్చాడు, మనిషిగానే వచ్చాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. తాను ఎప్పుడూ అంటే శ్రీమన్నారాయణ లాగా మాయలు అవి లీలలు చెయ్యలేదు కదా. కష్టపడి గురువుల దగ్గరికి వెళ్ళాడు, విద్యలు నేర్చుకున్నాడు. భార్యను ఎవరో తీసుకుని వెళ్ళిపోతే బాధ, లక్ష్మణుడు ఓడిపోయి అలా స్పృహ తప్పి పడిపోతే ఏడుపు, ఇవన్నీ ఉన్నాయి. ఒక మనిషి ఎలా అన్ని బాధలు పడతాడో అన్ని బాధలు రాముడు అనుభవించాడు. ఆయనకి ఎప్పుడూ కూడా జీవితం సుఖంగా ఆనందంగా అయిపోయిందన్నది లేదు. అయినా కూడా ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టకుండా రాముడు పాటించి చూపించి మనిషి అన్నవాడు ఉన్నత స్థానంలో ఉండగలడు. మనిషి అన్నవాడు 10 తలల భయంకరమైన రావణాసురుడు లేకపోతే అంతకు మించిన రాక్షసుడిని కూడా అంతం చేయగలడు. ఎందుకు అంటే ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళకి ప్రకృతి సహకరిస్తూ ఉంటుంది, వాళ్ళకి దేవతలు కూడా అడగకపోయినా సహకరిస్తారు. ఇలా మనకి రామాయణం అంతా కూడా రాముడు పాటించిన ధర్మం వల్ల ఓడించగలిగాడు. కేవలం తనకున్న బలం ఒక్కటే కాదు, ఎందుకంటే యుద్ధం జరుగుతున్నప్పుడు ఇద్దరూ యుద్ధం చేసుకున్నారు. రాముడు అలా ఏదో ఒక్క బాణం వేశాడు, రావణాసురుడు చనిపోయాడు అన్నది లేదు. చాలా రోజులు యుద్ధం జరిగింది, రక్తం కారింది, బాధ వచ్చింది, బాణాలు గుచ్చుకున్నాయి. రాముడు కూడా మనిషే కదా, కానీ అక్కడున్నది రాక్షసుడు. అంటే అవతల ఎంత పెద్ద పరిస్థితులు ఉన్నా, ఎన్ని శక్తులు ఉన్నా, మనిషి అన్నవాడు ధైర్యం తెచ్చుకుని ముందుకు వెళితే ఖచ్చితంగా మనిషిని ఎవ్వరూ ఓడించలేరు. ఇది చెప్పడానికి రామాయణం వచ్చింది. అంటే కేవలం సరే ఏదో కథ, రావణాసుడు చచ్చిపోయాడు, రాముడు గెలిచాడు అన్న దాని గురించి కాదు, రాముడు ఏం నేర్పించాడు. అలాగే రామరాజ్యం అని అంటూ ఉంటారు. రాముడు ఏం నేర్పించాడు? రామరాజ్యంలో పల్లకి మోస్తున్నవాడు, పల్లకి ఎక్కి కూర్చున్నవాడు,
పూరి గుడిసెలో ఉన్నవాడు, ఉమ్. భవనంలో ఉన్నవాడు, అందరూ ఆనందంగా ఉండేవారు. అవును. కారణం ఏమిటి అంటే రాముడు నేర్పించాడు, మీరు ధర్మాన్ని పాటిస్తే ఆనందంగా ఉండండి. కానీ ఈ Okay. రోజు మన ఆనందానికి కారణం ఏమిటి అంటే నేను చక్కని నచ్చింది ఆభరణాలు కొనుక్కోవడం. వేసుకుంటేనే నాకు ఆనందం, ఉమ్. అవతల వాళ్ళ దగ్గర ఏది ఉందో అది నా దగ్గర ఉంటేనే నాకు అవును. ఆనందం. ఇలా మనం ఆనందాన్ని ఈ రకంగా వస్తువుల్లో. చూస్తున్నాం. ఉమ్. కాబట్టి మనకి ఈ రోజు ఉంటుంది, 2 రోజుల తర్వాత మళ్ళీ ఆనందం ఉండదు. అవును. మళ్ళీ 3వ రోజు ఎప్పుడో ఏదో ఒక రకంగా తన్నుకొస్తుంది, మళ్ళీ 4వ రోజు ఉండదు. కానీ ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఒక కారణం చూసుకోవాలట, అది ధర్మం. నేను నా ధర్మాన్ని పాటిస్తున్నానా? ఉమ్. ఎవరికి వారి ధర్మం. ఒక పోలీసు ఉన్నారు, ఆయన ధర్మం ఆయన పాటించాలి. వైద్యుడు ఉన్నాడు, ఆయన ధర్మం. ఇలా ఎవరి ధర్మం వాళ్ళు పాటించుకుంటూ వెళ్ళిపోతే ఉమ్. ఖచ్చితంగా ఆనందంగా ఉండవచ్చు Okay. అని రాముల వారు చూపించారు. అంటే ఆ యుద్ధంలో కూడా భయంకరంగా అలా అంత గాయాలు అయిపోయిన తర్వాత కూడా ఉమ్. అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య ఉపాసన చెయ్యి అని చెప్పి ఆయనకి శక్తులు ఇవ్వలేదు. నువ్వు ఉపాసన చెయ్యి అంటే కష్టపడు, కర్మ చెయ్యి, సాధించు. Okay. అంతేగాని రాముడే కదా, శ్రీ మహావిష్ణువే కదా, నేను వెళ్ళి 2 శక్తులు ఇచ్చేస్తాను, గాయాలన్నీ తుడిచేస్తాను అని అనలేదుగా. అంటే మనిషికి ఏం నేర్పిస్తున్నాడు? మనిషికి భగవంతుడు సహాయం చేస్తాడు, అన్ని దేవుడే చూసుకోవాలంటే కుదరదు. మనిషి కర్మ చెయ్యాలి. రాముడు తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం అంటూ మనకి ఈ ఆదిత్య హృదయం స్తోత్రం అన్నది ఉంటుంది. అంటారు కదా, సూర్యుడిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి చక్కని ఆరోగ్యం. ఆరోగ్యం. ఆ సమయంలో ఆయనకు ఆరోగ్యం కావాలి, ఎందుకంటే గాయాలు, దానివల్ల మనసుకి కూడా అనారోగ్యం. అది పోవాలి అంటే ఇటువంటి కర్మ చేయి అన్నారు. అంతేగాని నీకు నేను 2 బాణాలు ఇస్తాను, వేసేయ్ చచ్చిపోతాడు అని అనలేదు. ఇలాంటివన్నీ మనం తెలుసుకుంటూ అంటే మనం చేయాల్సిన పనికి భగవంతుడు సహాయాన్ని అందిస్తాడు. కాకపోతే మనం ధర్మాన్ని పాటించాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు, ధర్మాన్ని పాటించాలి. అలా ఎవరైతే చేస్తారో మనం అందరం కూడా శ్రీరామచంద్రమూర్తులం కావచ్చు, అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆయన మనిషిగానే వచ్చాడు, అదే నిరూపణ చేశారు. అంతటి పరమాత్మలాగా మనం అవలేకపోయినా మనిషి జీవితాన్ని మనం ఆనందించగలగాలి. వెళ్ళిపోయే వరకు మనకి ఎప్పుడు ఏదో ఒకటి చింతే, ఏంటి నాకిలా అది కాదు. అది పక్కన పెట్టి ఆనందంగా ఉండండి, మీ ధర్మాన్ని మీరు పాటించండి, చాలా ఉత్తమమైన జన్మ అని రాముల వారు చెప్పారు. అందుకే రామాయణం ఖచ్చితంగా చదువుకున్నప్పుడు నువ్వేంటి అన్నది అర్థం చేసుకుని, నీ దగ్గర ఏముందన్నది పోల్చుకుని, ఏడవకుండా నువ్వు ఆనందంగా ఉంటూ అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వు. ఇదే రామాయణం. వయసుతో సంబంధం ఏమైనా ఉందా మేడం? అంటే రామాయణం చదవాలి అంటే వయసుతో ఏ సంబంధం లేదు. సాధారణంగా మనకు ఒక అపోహ అదేమిటి అంటే ఇలాంటి గ్రంథాలు లేకపోతే పుస్తకాలు మన అమ్మమ్మలు నానమ్మలు చదువుకుంటారు, కానీ అప్పుడు చదువుకుని అప్పుడు తెలుసుకుని అప్పుడు ప్రవర్తనలో మార్పు వస్తే లాభం ఏమిటి? అంటే చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి. తెలుసుకోవడం వల్ల నీ ప్రవర్తన ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది. తద్వారా ఐఎమ్ ఓకే యువర్ ఓకే అంటారు కదా, అలా నేను బాగుంటాను, నా వల్ల నువ్వు బాగుంటావు. కాబట్టి ఇటువంటి గ్రంథాలన్నీ అంటే ఇప్పుడు దురదృష్టం, ఎందుకంటే మన ఈ విద్యా దీంట్లో కూడా ఇటువంటివేమి మనకు ఉండవు కదా. ఎప్పుడో చరిత్రలో జరిగిపోయినాయో కథలు ఉంటాయి, ఆ రాజు ఈ రాజు అని. కానీ ఇలాంటివి ఉంటే గనక ఖచ్చితంగా, అంటే ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఇది మనల్ని మనం ముందుకి నడిపించుకోవడానికి కావలసిన శక్తి. ఎందుకు అంటే మనిషికి ఉన్న శక్తి. అందరం మనుషులమే, ఇందులో జాతి మతం సంబంధం లేదుగా, అందరం మనుషులం. మరి మనిషి అన్నవాడు ఎలా తరించిపోవాలి అంటే రాముడు చూపించారు, ఇలా ఉండాలి, ఇలా ఉండండి, ఇంత సత్ప్రవర్తనతో ఉండండి. రాముల వారే అందరి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ పలకరిస్తూ ఉండేవారట. ఆ మాత్రంగా శక్తి ఉంటే అసలు మన కళ్ళు లేవవుగా, అవతల వాళ్లే మనల్ని చూడాలి, మాట్లాడాలి, ఇలాంటివి ఉంటాయి. మరి ఇలాంటి దుర్గుణాలన్నీ మనకి ఉంటాయి, ఎప్పుడు ఉంటాయన్నది లేదు, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. వాటిని రానివ్వకుండా ఎంత ఆనందంగా మనం ఉంటామో. అందుకే రాముడు చాలా అందంగా ఉంటాడు, కేవలం కనిపించడానికి కాదు, అంత సౌందర్యం. అది మనందరం కూడా చాలా అందంగా ఉండొచ్చు. మనిషి అంటేనే అందంగా ఉండొచ్చు మన సత్ప్రవర్తనతో అని రాముల వారు నిరూపణ చేశారు. అందుకే వయసుతో సంబంధం లేదు, ఎవరు నేర్చుకుంటే, ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా జీవితాన్ని బాగు చేసుకోవచ్చు, ముఖ్యంగా జీవితాన్ని ఆనందించవచ్చు. ఓకే, ఆనందంగా ఉండాలి, మేము మంచి మార్గంలో నడవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రామాయణం చదవడం అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఎటువంటి నియమాలు ఏమీ లేవు, అర్థం చేసుకోగలగాలి. అంతేగాని రామాయణాన్ని ఒక కోణంలోనే మాత్రం చూడకూడదు. ఒక రాజు, ఒక రాక్షసుడు, ఒక క్షత్రియుడు, ఒక రాక్షసుడు ఎందుకు చంపాడు అంటే వాళ్ళ ఆవిడ్ని తీసుకెళ్ళిపోయాడు, ఇది కాదు మనం చూడాల్సిందే. అక్కడ వేరే కోణంలో చూసినట్లయితే ఖచ్చితంగా మనం ఎంతో పొందుతాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్.